మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి ఒక వరం పొందుతాడు. అతన్ని ఏ పురుషుడు కూడా సంహరించలేడు. ఈ వరం పొందిన అహంకారంతో మహిషాసురుడు దేవతలను, లోకాలను హింసించడం మొదలుపెట్టాడు. రాక్షసుడిని సంహరించడానికి మార్గం లేక దేవతలందరూ తమ శక్తులను ఏకం చేసి మహాశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని సృష్టిస్తారు. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు భయంకరంగా పోరాడి 10వ రోజున అతన్ని సంహరించి లోకానికి శాంతిని చేకూర్చింది. చెడుపై మంచి సాధించిన ఈ విజయాన్ని స్మరించుకుంటూ ఆ 9 రాత్రులను నవరాత్రులుగా 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. నవరాత్రి కేవలం బయటి రాక్షసుని సంహరించడానికి మాత్రమే కాదు, మన అంతరంగంలో ఉన్న చెడును జయించడానికి కూడా ప్రతీక. దుర్గాదేవి ఆ అసురుణ్ణి సంహరించినట్టుగా భక్తులు కూడా ఈ 9 రోజులు ఉపవాసం, పూజ, ధ్యానం ద్వారా తమలోని చెడు లక్షణాలను జయించడానికి ప్రయత్నించాలి. దుర్గా పూజ మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. శరీరం, మనసు శుద్ధి కోసం ఈ సమయంలో ఉపవాసాలు, నియమ నిష్ఠలతో కూడిన శక్తి ఆరాధన చేస్తారు. ఇది ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని పెంచి ఎలాంటి రోగాలు దరిచేరకుండా రక్షిస్తుందని నమ్ముతారు.